ఈ సబ్జెక్ట్ సంబంధించి ఫుల్ న్యూ సిలబస్ అలాగే మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ అలాగే ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి పీడిఎఫ్ అనేది పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో వచ్చేసి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ మనకి మార్కెటింగ్ స్కిల్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సో BA కానివ్వండి, BSc కానివ్వండి, అలాగే బీకామ్ జనరల్ కంప్యూటర్స్ కానివ్వండి, లేకుంటే BBA BCA ఎవరైనా కానీ మనకి ఎవరైతే ఈ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారో ఈ వీడియోని క్లియర్గా అయితే చూడండి. దీంట్లో మనకి టోటల్గా 3 యూనిట్స్ అయితే ఉంటాయి. యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు మార్కెటింగ్, అలాగే యూనిట్ 2 వచ్చేసి మార్కెటింగ్ మిక్స్, అలాగే యూనిట్ 3 వచ్చేసి నేచర్ అండ్ రోల్ ఆఫ్ సెల్లింగ్. సో ఈ వీడియోలో 3 మోడల్ పేపర్స్ అనేవి నేను చెప్తాను. ఆ మోడల్ పేపర్స్ 3 కూడా మీరు ఎనీ 2 అనేది డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో త్వరలోనే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ కూడా ప్రిపేర్ అయితే చేస్తాను. సో ముందుగా చెప్పినట్టుగానే మోడల్ పేపర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఫస్ట్ సెమ్ లో మోడల్ పేపర్స్ అనేవి కొన్ని పేపర్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు డెఫినెట్ గా ఆ ఇయర్ కి సంబంధించి ఫస్ట్ గా మీరు చేసే పని మోడల్ పేపర్ అనేది మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దాని తర్వాతే మన కాలేజీలో చెప్పే ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ మోడల్ పేపర్ కనుక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి మార్కెటింగ్ స్కిల్స్. సో టోటల్ గా మనకి 3 అవర్స్ అయితే ఎగ్జామ్ అని ఉంది, కాకపోతే మనకి 2 అవర్స్ అయితే ఉంటుంది అనమాట. స్కిల్ కోర్సెస్ ఏదైనా కానీ మనకి 2 అవర్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు 2023-24 బ్యాచ్. సో మాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకి 50 మార్క్స్ పేపర్ అనమాట. దీంట్లో మనకి ఫస్ట్ సెమ్ లాగే సెకండ్ సెమ్ లో కూడా మనకి 2 సెక్షన్స్ అయితే ఉంటాయి, సెక్షన్ A, సెక్షన్ B. సెక్షన్ A వచ్చేసి మనకి క్లియర్ గా చూసుకున్నట్లయితే టోటల్ గా మనకి 3 యూనిట్స్ నుంచి 8 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఈ 8 క్వశ్చన్స్ లో ఎనీ 4 క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట. కాకపోతే మనకి ఈ పేపర్ వచ్చేసి ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అలా చూసుకుంటే మనకి టోటల్ గా మనం 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే చేయాలి. క్వశ్చన్ కి 4 మార్క్స్ కాబట్టి 5 into 4 20 మార్క్స్. సో క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి టోటల్ గా 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి మార్కెటింగ్, అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మార్కెటింగ్ మిక్స్, అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్లింగ్, అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిటర్మినెంట్స్ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్, అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ప్రైస్ మేనేజ్మెంట్, అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి మార్కెట్ అవేర్నెస్, అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి 4PS మార్కెటింగ్ మిక్స్, అలాగే 8th క్వశ్చన్ వచ్చేసి సెల్లింగ్. ఇవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ B లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి టోటల్ గా మనకి 6 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ లాంగ్ ఆన్సర్ 6 క్వశ్చన్స్ లో మనం ఎనీ 3 అనేది మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట. సో ఒక్కొక్క క్వశ్చన్ కి మనకి 10 మార్క్స్ అయితే క్యారీ అవుతాయి. సో 3 into 10 30 మార్క్స్ అనమాట. 30 + 20 50 మార్క్స్ పేపర్. సో క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ యూనిట్ 1 నుంచి 9th క్వశ్చన్ కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే డిస్కస్ అబౌట్ ద కోర్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్. 10th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ మార్కెటింగ్ సెగ్మెంటేషన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. అలాగే 11th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద బేసిక్ ఓవర్వ్యూ ఆఫ్ 4PS ఇన్ మార్కెటింగ్, ప్రొడక్ట్, ప్రైస్, ప్రమోషన్ అండ్ ప్లేస్. 4PS అంటే క్లియర్ ఇవ్వడం జరిగింది మనకి, ప్రొడక్ట్, ప్రైస్, ప్రమోషన్ అండ్ ప్లేస్. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్ డిస్కస్ అబౌట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది ప్రమోషన్ మిక్స్. అలాగే 13th క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్లింగ్. అలాగే 14th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద సేల్స్ స్కిల్స్. క్లియర్ కదా ఫ్రెండ్స్. ఈ మోడల్ పేపర్ అనేది డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మోడల్ పేపర్ కనుక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్, అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 7PS మార్కెటింగ్ మిక్స్, అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ ఇన్ సేల్స్, అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మార్కెటింగ్ మేనేజ్మెంట్ టాస్క్స్, అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి స్టెప్స్ ఇన్ సెట్టింగ్ ప్రైస్, సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఫాలో అప్ ఇన్ సేల్స్, అలాగే 7th క్వశ్చన్ వచ్చేసి ప్రోడక్ట్ మేనేజ్మెంట్, అలాగే 8th క్వశ్చన్ వచ్చేసి కాంపిటీషన్ ఇన్ సేల్స్. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సెక్షన్ B లో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద హోలిస్టిక్ మార్కెటింగ్ కాన్సెప్ట్, అలాగే 10th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద మ్యాక్రో కాంపోనెంట్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ మార్కెటింగ్ డెసిషన్స్, అలాగే 11th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనేది డెఫినెట్ గా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. యూనిట్ 2 లో మాత్రం డెఫినెట్ గా ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనేది డెఫినెట్ గా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. అలాగే 12th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద ప్రైజింగ్ స్ట్రాటజీస్, అలాగే 13th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ గుడ్ సేల్స్ పర్సన్, అలాగే 14th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద కాంపిటీషన్ ఇన్ ది సేల్స్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి మోడల్ పేపర్ 3. సో థర్డ్ మోడల్ పేపర్ సెక్షన్ A లో క్లియర్ గా చూసుకుంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మార్కెట్ పొజిషనింగ్ స్ట్రాటజీస్, అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ప్రోడక్ట్ క్లాసిఫికేషన్, అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మార్కెట్ అవేర్నెస్, అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి
హోలిస్టిక్ మార్కెటింగ్ కాన్సెప్ట్, అలాగే 5th క్వశ్చన్ వచ్చేసి ఆన్లైన్ మార్కెటింగ్, అలాగే 6th క్వశ్చన్ వచ్చేసి సెల్లింగ్, 7th క్వశ్చన్ వచ్చేసి ప్రమోషన్, అలాగే 8th క్వశ్చన్ వచ్చేసి ఫాలోఅప్ ఇన్ సేల్స్. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ ద మార్కెటింగ్ మేనేజ్మెంట్ టాస్క్స్, అలాగే 10th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద అప్లికేషన్ ఆఫ్ మార్కెటింగ్ సెగ్మెంటేషన్, టార్గెటింగ్ అండ్ పొజిషనింగ్, STP అంటే సెగ్మెంటేషన్, టార్గెటింగ్, పొజిషనింగ్. నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్ డిస్కస్ అబౌట్ ద స్టెప్స్ ఇన్ సెట్టింగ్ ది ప్రైస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్ డిస్కస్ అబౌట్ ద మార్కెటింగ్ ఛానల్స్. అలాగే 13th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద ఇంటెలిజెన్స్ ఇన్ సేల్స్. అలాగే 14th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద ఫాలోఅప్స్ ఇన్ సేల్స్. క్లియర్ కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మీరు కనుక డెఫినెట్గా మన ఛానల్ ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో సో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అయితే చేయబోతున్నాను. సో అవి కనుక మీరు ప్రిపేర్ అయినా డెఫినెట్గా మీకు ఈజీగా అయితే మీకు 40+ మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ 3 మోడల్ పేపర్స్ అనేవి ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్గా మీరు మినిమం 2 పేపర్స్ అనేది ప్రిపేర్ అయినా కానీ డెఫినెట్గా మ్యాక్సిమం మార్క్స్ కూడా ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీకు గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి నేను ప్రిపేర్ అయితే చేయబోతున్నాను. కాబట్టి మీరు డెఫినెట్గా మన ఛానల్ ఫాలో అయితే అవ్వకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ సబ్జెక్ట్ సంబంధించి ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఉంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే మీరు పర్చేస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. నాట్ ఫర్ ఫ్రీ ఫ్రెండ్స్, అక్కడైతే మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తాను. లో ప్రైస్ లో అయినా మీకు డెఫినెట్ గా అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. నో ప్రాబ్లం. ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీరు ఫ్రెండ్స్ అందరికి షేర్ అయితే చేయండి.